My name is Venkat MD, Director of Time Tirupati, competitive mathematics trainer for the last 30 years, founder of Sigma Smart Classes. So in this class I will discuss with you IIT Foundation Mathematics 7th class. So part 9 it is. So 8 parts complete అయ్యాయి. సో 9th పార్ట్ ఈ క్లాస్లో నేను డిస్కస్ చేస్తున్నా. మీకు ఒకవేళ సో ఆ 8 పార్ట్స్ వినాలనుకుంటే వీడియోస్ అన్నీ కూడా క్లాసెస్ అన్నీ కూడా వినండి. ఓకే, సో క్లారిటీ మీకు వస్తుంది. నౌ 9th పార్ట్ ఇట్ ఈస్. ఓకే, నౌ సీ హియర్. సో ద క్వశ్చన్ ఈజ్ ఫైండ్ ద రిమైండర్. Find the remainder when 7 power 21 plus 7 power 22 plus 7 power 23 plus 7 power 24 is divided by 25 it is. That is the question. Find the remainder when 7 power 21 plus 7 power 22 plus 7 power 23 plus 7 power 24. So is divided by 25. Okay. See here how can you calculate. Now what is given here? 7 power 21 plus so 7 power 22 plus 7 power 23 plus so 7 power 24. Okay, if this value is divided by 25, this entire value so is divided by 25. So what is the remainder? That is the question here. So how can we calculate the remainder it is. Okay na, చూద్దాం మరి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. సో సింప్లిఫై చేద్దాం దాన్ని. 7 power 21, 7 power 22, 7 power 23, 7 power 24. If you observe, so in each and every term 7 power 21 is there it is. So you have to take common fact 7 power 21. So take 7 power 21 as common fact. Now first term is 1 plus second term is 7, third term is 7 square. So third term is 7 power 3 it is. Okay na, 7 power 21 common తీసేస్తే rest of the terms ఏముంటాయి ఇంకా. సో 1 plus 7 plus 7 square plus 7 cube it is. Okay na. Now 7 power 21. సో లోపల ఉన్న వాల్యూస్ 1 plus 7, 7 square is 49. Okay, now 7 cube is 343 it is. 7 cube ఎంత 343. లోపల ఉన్న వాల్యూస్ యాడ్ చేద్దామా. సో 343 ఒక 7 యాడ్ చేస్తే 350 అయింది. చూడండి 343 ప్లస్ 343 ప్లస్ 7 యాడ్ చేస్తే 350. 1 ప్లస్ 49, 1 ప్లస్ 49 రెండు యాడ్ చేస్తే 50. 350 ప్లస్ 50 ఎంత 400. సో 7 పవర్ 21, 7 పవర్ 21 ఇంటూ 400. సో క్వశ్చన్ మనము ఇచ్చినటువంటి వాల్యూస్ను సింప్లిఫై చేస్తే ఏమొచ్చింది మనకు 7 పవర్ 21 ఇంటూ 400. సో ఇప్పుడు ఈ వాల్యూను 25తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత చూడండి. 400ను 25తో డివైడ్ చేయండి, ఎగ్జాక్ట్ డివిజిబుల్ అయిపోతుందా. సో 25 1 25, 25 అంటే 15 ఉంది 150, 25 6 150. సో 400 అనేది 25తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయినప్పుడు ఇంటూ ఎంత వాల్యూ వేసినా అంటే 7 పవర్ ఉన్నా 8 పవర్ ఉన్నా 9 పవర్ ఉన్నా దట్ వాల్యూ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 25. ఓకేనా. నౌ హియర్ పాయింట్ ఏంటి అంటే 400 ఎగ్జాక్ట్లీ 25తో డివిజిబుల్ అవుతుంది అంటే రిమైండర్ 0 వస్తుంది. 400 యొక్క మల్టిపుల్ ఏదైనా కూడా సో ఇంటూ ఇక్కడ 7 పవర్ 21 ఉంది, మల్టిపుల్ ఏదైనా 7 పవరే కాదు ఏ వాల్యూ ఉన్నా కూడా సో దట్ ఆల్సో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 25. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 25 అంటే అర్థం ఏంటి, రిమైండర్ ఈజ్ 0 when this value divided by 25. So remainder equal to 0. Exactly divisible అంటే సో రిమైండర్ ఈక్వల్ టు సో 0. ఎలా చెప్తున్నాము అంటే రీజన్ ఏంటి అంటే సో 400 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 25. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటే రిమైండర్ 25 అని. సో 400 ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది కాబట్టి 400 యొక్క మల్టిపుల్ కూడా ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది, అది రీజన్. కాబట్టి రిమైండర్ ఏంటి 0. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటి మనకు 0 ఈజ్ అవర్ ఆన్సర్ ఇట్ ఈస్. ఓకేనా, ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్. సో నోట్ చేసుకోండి క్లియర్గా, నోట్బుక్ దగ్గర పెట్టుకున్నారు కదా. సో క్లియర్గా నోట్ చేసుకోండి, మళ్ళీ ఒకసారి కావాలంటే ప్లేబ్యాక్ చేసుకొని చూడండి. ఓకే, విల్ గెట్ ద ఆన్సర్ ఇట్ ఈస్. ఓకే, నో సో క్వశ్చన్ నెంబర్ 2. So find the largest number. So what is question number 2 here? Find the largest 4-digit number
which is exactly divisible by 321. Find the largest 4-digit number which is exactly divisible by 321. That is the question. So what is the solution for that? See here, find the largest 4-digit number anundi. Find the largest 4-digit number. What is the largest number in 1 digit? What is the largest number in 1 digit? 9. Okay na? 9 తర్వాత 10 వస్తుంది, అంటే 2-digit నెంబర్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి 1-digit నెంబర్లో లార్జెస్ట్ నెంబర్ ఏంటి? 9. వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్ ఇన్ 2 digits? 99. వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్ ఇన్ 3 digits? 999. వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్ ఇన్ 4 digits? 4 9s. వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్ ఇన్ 5 digits? 5 9s. సో ఓన్లీ లార్జెస్ట్ నెంబర్ ఇన్ 4 digits అంటే 9999 రాస్తాం, కానీ కొంత కండిషన్ ఉంది ఇక్కడ. So we take the largest number in 4 digits. Okay, so 9999. What is the condition here? So that largest number in 4 digits is exactly divisible by 321. So 321 తో డివైడ్ చేద్దాం. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటే ఏం రావాలి మనకు? సో రిమైండర్ 0 వచ్చేయాలి, అప్పుడే మనం ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అని చెప్తాం. డివైడ్ చేద్దాం 321తో, రిమైండర్ 0 వస్తుందో లేదో ఒకసారి చూద్దాం. సో 321 3s it is. 321 3s ఎంత అవుతుందమ్మా? సో 963 it is. ఓకేనా, 963 రాశాను. సో సబ్ట్రాక్ట్ చేస్తే 9 - 3 6, 9 - 6 3, మళ్ళీ 9 తీసుకుంటున్నా, 369. మళ్ళీ ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుందమ్మా? ఓన్లీ 1 టైం. సో 321 1s, సో 321 it is. 321. ఓకేనా. సో ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే 9 - 1 8, 6 - 2 4. ఓకేనా. ఎంత రిమైండర్ వచ్చింది? 0. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటే రిమైండర్ ఏం రావాలి మనకు? 0 రావాలి, కానీ రిమైండర్ ఎంత ఉంది? 48 ఉంది. అక్కడ 0 రావాలంటే 48 ప్లేస్లో, ఈ 48 ప్లేస్లో ఇక్కడ 0 రావాలి అంటే ఏం చేయాలి? దాన్ని పూర్తిగా మైనస్ చేసేయాలి. ఆ 48 ఎక్కువ ఉన్నట్లు అర్థం, రిమైండర్ అంటే ఎక్కువ ఉంది అని. అక్కడ 0 రావాలంటే దాన్ని పూర్తిగా మైనస్ చేసేస్తే అక్కడ ఏమొస్తుంది? ఖచ్చితంగా 0 వస్తుంది. కాబట్టి నంబర్ ఏంటి మనకు? సో 9999లో నుంచి 9999లో నుంచి ఎంత రిమైండర్ ఎంతైతే ఉంటుందో అది మైనస్ చేయాలి. సో రిమైండర్ 48 కాబట్టి ఆ 48ని మనం మైనస్ చేయాలి. అవునా, 48 మైనస్ చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్ మనకు? 9 - 8 1, 9 - 4 5, సో 99. సో దిస్ ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్ ఇన్ 4 digits విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 321. ఇప్పుడు ఈ నెంబర్ను 9951 ఉంది కదా, 9951 321తో ఇప్పుడు డివైడ్ చేస్తే ఖచ్చితంగా రిమైండర్ ఏమొచ్చేస్తుంది? ఇంకా 0. అవునా, రిమైండర్ 48 వచ్చింది. యాక్చువల్గా 48 మైనస్ చేసేస్తాం కాబట్టి ఇంకేమొస్తుంది అక్కడ? 0. అంటే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది, అంటే 321తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 321తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయ్యే లార్జెస్ట్ నెంబర్ ఇన్ 4 digits ఏంటి? 9951. ఏంటి మెథడ్ ఏంటి? లార్జెస్ట్ నెంబర్ ఇన్ 4 digits తీసుకోవాలి. ఒకవేళ లార్జెస్ట్ నెంబర్ ఇన్ 5 digits అడగచ్చు, లార్జెస్ట్ నెంబర్ ఇన్ 3 digits అడగచ్చు. ఏది అడిగినా కూడా స్ట్రాటజీ ఇదే మనం ఫాలో కావాలి. ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ ఇన్ 4 digits కాబట్టి వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్ ఇన్ 4 digits? 9999. సో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 321 అన్నాడు కాబట్టి ఆ వాల్యూని 321తో డివైడ్ చేస్తాం. సో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంతైతే వస్తుందో ఆ రిమైండర్ను పూర్తిగా మనం మైనస్ చేసేస్తే అక్కడ రిమైండర్ 0 వస్తుంది. రిమైండర్ 0 అంటే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయ్యే నెంబర్ మనకు వస్తుంది. ఓకేనా. నౌ విల్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 it is. Question number 3. So what is the question number 3 here? So find the largest 4-digit number when it is divided by 321 leaves remainder 7. Same question malli. Same question చూడండి. సో అడిషనల్ పాయింట్ ఒకటి ఉంది. Find the largest number in 4 digits when it is divided by 321 leaves remainder 7 అని ఉంది. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్కి అడిషనల్ క్వశ్చన్ ఇది, రిమైండర్ ఉంది ఇక్కడ. కాబట్టి సేమ్ ప్రొసీజర్ ఇంతకుముందు అయితే ఏమైతే చేసామో అదే చేయాలి. సో లార్జెస్ట్ నెంబర్ ఇన్ 4 digits తీసుకోవాలి ఇక్కడ కూడా. సో వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్ ఇన్ 4 digits? సో 9999 తీసుకోవాలి. సో దీన్ని ఏం చేయాలి? మళ్ళీ 321తోనే డివైడ్ చేయాలి. ఓకే, 321తోనే డివైడ్ చేయాలి. సో 321తో డివైడ్ చేస్తే మళ్ళీ చేస్తున్నా. సో 963. సో 9 - 3 6, 9 - 6 3, నౌ 9. 321తో ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుంది? 1. సో 321. చూడండి, సేమ్ మెథడ్ చేస్తున్నా, మీకు అర్థమయ్యే దానికోసం అదే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఓకే, 9 - 1 8 4. ఓకేనా. సో దీన్ని పూర్తిగా మైనస్ చేసేస్తే మనకు ఎగ్జాక్ట్ డివిజిబుల్ నెంబర్ వస్తుంది. 9999 మైనస్ 48 చేస్తే ఎగ్జాక్ట్ డివిజిబుల్ అంటే రిమైండర్ 0 వచ్చే నెంబర్ వస్తుంది. కానీ రిమైండర్ 7 అన్నాడు కాబట్టి ప్లస్ ఏం చేయాలి? అది అడిషనల్ పాయింట్.
ప్రీవియస్ క్వశ్చన్కి అడిషనల్ పాయింట్ ఏంటంటే అక్కడ వరకు చేసి రిమైండర్ ఎంతైతే ఇచ్చాడో దాన్ని మనం యాడ్ చేయాలి. రిమైండర్ 3 అంటే +3, రిమైండర్ 5 అంటే +5, రిమైండర్ 7 అంటే +7. ఇక్కడ రిమైండర్ 7 అని చెప్పాడు కాబట్టి సో +7 చేస్తున్నాం. సో ఓకేనా. సో మరి సో 9951 + 7. సో దట్ ఈజ్ అవర్ ఆన్సర్ 9958. ఇప్పుడు ఈ 9958ను 321తో డివైడ్ చేస్తే ఖచ్చితంగా రిమైండర్ ఎంత వస్తుంది? ఇంకా 7 వస్తుంది. ఎందుకు? +7 చేసాం కాబట్టి. అదే రిమైండర్ 4 అడుగుంటే +4 చేయాలి. అర్థమైంది కదా. ప్రీవియస్ క్వశ్చన్కి జస్ట్ ఎక్స్టెన్షన్. రిమైండర్ ఇచ్చినప్పుడు ఇలా చేయాలి. ఎగ్జాక్ట్ డివిజిబుల్ అంటే కంప్లీట్గా రిమైండర్ను మైనస్ చేసేయాలి. మళ్ళీ రిమైండర్ ఇచ్చినప్పుడు ప్లస్ ఎంతైతే ఇస్తాడో, రిమైండర్ ఎంతైతే ఇస్తాడో ప్లస్ అంత చేయాలి. రిమైండర్ ఇక్కడ 7 అన్నాడు కాబట్టి సో +7 చేయాలి. ఓకే. నౌ విల్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4 ఇట్ ఈస్ ఫైండ్ ద లీస్ట్ 5-digit నెంబర్ which is exactly divisible by 777. Find the least 5-digit number which is exactly divisible by 777. Find the least 5-digit number which is exactly divisible by 777 it is. Okay. ఎలా చేయాలో చూద్దాం. 777. సో లీస్ట్ 5-digit నెంబర్ అన్నాం కదా. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఇన్ 1 digit? వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఇన్ 1 digit? 1. లీస్ట్ నెంబర్ ఇన్ 1 digit ఈస్ 1. సో వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఇన్ 2 digits? 10. 9 తర్వాత 10 కదా, అంటే 2-digit నెంబర్ 10తో మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఇన్ 2 digits? 10. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఇన్ 3 digits? 100. ఓకేనా. 3 digitsలో లీస్ట్ నెంబర్ 100. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఇన్ 4 digits? 1000. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఇన్ 5 digits? 10,000. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఇన్ 6 digits? 1 lakh. ఇలా మనకు కావాల్సింది ఏంటి? ద లీస్ట్ నెంబర్ ఇన్ 5 digits. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఇన్ 5 digits నౌ? 10,000. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఇన్ 5 digits? 10,000. సేమ్ ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ చేసినట్టే చేయాలి. ద లీస్ట్ నెంబర్ ఇన్ 5 digits తీసుకోవాలి. సో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 777. ఓకే. 777. ఇక్కడ కూడా డివైడ్ చేద్దాం. 777తో మనం డివైడ్ చేద్దాం. ఓకేనా. సో 771 1s 771. ఓకేనా. సో మైనస్ చేస్తే 10 - 3 7, 9 - 7 2, 9 - 2 23 రిమైండర్. మళ్ళీ పక్కన 0 ఉంది కాబట్టి 0. మళ్ళీ ఎన్ని టైమ్స్ పోతుంది ఇది మనకుంటే? 3 times పోదు. ఓకే. సో 2 times 8, 2 7s 14, 2 7s 14 15, 2 7s 14 15. సో మైనస్ చేసేస్తే 10 - 4 6. ఓకేనా. సో నెక్స్ట్ 12 - 5 7, 11 - 5 6. సో ఎంత రిమైండర్ వస్తుంది మనకు? 676 అనేది మనకు రిమైండర్ వస్తుంది. 676 రిమైండర్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటే ఇక్కడ రిమైండర్ ఏం రావాలమ్మా? 0 వచ్చేస్తుంటే మన ఆన్సర్ అదే అయ్యేది. కానీ 0 రాలేదు. ఇంతకుముందు ఏం చేసాం? అక్కడ 0 రావాలంటే పూర్తిగా ఇక్కడ రిమైండర్ ఏముందో దాన్ని మైనస్ చేసేస్తాం. ఇక్కడ మైనస్ చేయడానికి వీలు లేదు. ఎందుకు చెప్పండి? 10,000లో నుంచి అట్లీస్ట్ 1 మైనస్ చేసినా కూడా ఇట్ గోస్ టు 4-digit నెంబర్. అవునా కదా. 10,000లో నుంచి అట్లీస్ట్ 1 లెస్ చేసినా కూడా ఇట్ గోస్ టు 4-digit నెంబర్. మనకు కావాల్సింది 5-digit నెంబర్ కావాలి కాబట్టి లెస్ చేయకూడదు, ఖచ్చితంగా యాడ్ చేయాలి. మరి ఎంత యాడ్ చేయాలి? ఇక్కడ ఆల్రెడీ రిమైండర్ అంటే ఇది మిగిలింది, 676 మిగిలింది. అది యాడ్ చేస్తే ఇంకా 676 మిగులుతుంది. అంటే టోటల్గా 1300 దాకా మిగిలిపోతుంది మనకు. కాబట్టి ఏం చేయాలి మరి? ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ కావాలి అంటే ఎంత యాడ్ చేయాలి మరి చెప్పండి? సో ఈ 676 అన్నది 777 అయితే 777 అయింది అనుకోండి. 777 1 + 777 అవుతుంది. మరి ఇది 777 కావాలంటే ఎంత యాడ్ చేయాలంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ద డిఫరెన్స్ ఆఫ్ డివైజర్ అండ్ రిమైండర్. దీన్ని డివైజర్ అంటాం, 771 డివైజర్ అని, ఇది రిమైండర్ అని. వాటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉంటుందో అది యాడ్ చేయాలి. సో డిఫరెన్స్ చూద్దామా? డిఫరెన్స్ ఎంత ఉంది? 777 - 676 ఎంత డిఫరెన్సు? 7 - 6 1, 7 - 7 0, 7 - 6 1, 101. సో 101 యాడ్ చేస్తే అంటే 676కి ఎంత యాడ్ చేయాలి? 101 యాడ్ చేస్తే 101 యాడ్ చేస్తే ఏమవుతుంది? అది కూడా 777 అవుతుందా? 676కి 101 యాడ్ చేస్తే 777 అవుతుంది. సో 771 + 771 రిమైండర్ 0 వచ్చేస్తుంది.
కాబట్టి ఎప్పుడు కూడా ఎంత యాడ్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి, డిఫరెన్స్ ఆఫ్ డివైజర్ అండ్ రిమైండర్. ఇంతకుముందు మోడల్లో మనం ఏం చేసాం, రిమైండర్ని సబ్ట్రాక్ట్ చేసేసాం, ఎగ్జాక్ట్ డివిజిబుల్ నెంబర్ వచ్చేస్తుంది. ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయడానికి వీలు లేదు, మనకు రిమైండర్ 0 రావాలి అంటే సబ్ట్రాక్ట్ చేయడానికి వీలు లేదు. ఎందుకు వీలు లేదు, అట్లీస్ట్ 1 డిజిట్ లెస్ చేసినా కూడా ఇట్ గోస్ టు 4 డిజిట్ నెంబర్. మనకు 5 డిజిట్ నెంబర్ కావాలి కాబట్టి యాడ్ చేయాలి. ఎంత యాడ్ చేయాలి మరి, గుర్తుపెట్టుకోండి, డిఫరెన్స్ ఆఫ్ డివైజర్ అండ్ రిమైండర్. ఓకే, ఆ డిఫరెన్స్ అని మనం యాడ్ చేయాలి. సో నంబర్ ఈక్వల్ టు 10,000 ప్లస్ వాటి యొక్క డిఫరెన్స్ 777 మైనస్ 676 ఇట్ ఈస్ ఎంత, 101 కదా. సో యాడ్ చేస్తే 10,101. సో దిస్ ఈజ్ ద లీస్ట్ నెంబర్ ఇన్ 5 డిజిట్స్. This is the least number in 5 digits which is exactly divisible by 777. ఇప్పుడు ఈ వాల్యూను 10,101ను 777తో డివైడ్ చేస్తే ఖచ్చితంగా రిమైండర్ ఏమొస్తుంది, 0. రిమైండర్ 0 అంటే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 777. అర్థమవుతుంది కదా, స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు కదా. ప్రీవియస్ మోడల్కి ఇక్కడికి ప్రీవియస్ మోడల్ రిమైండర్ మైనస్ చేసాం, ఇక్కడ ఏం చేస్తున్నాము, డిఫరెన్స్ ఆఫ్ డివైజర్ అండ్ రిమైండర్ను యాడ్ చేస్తున్నాం. సో లీస్ట్ నెంబర్ అన్నప్పుడు ఈ మెథడ్ ఫాలో కావాలి. లార్జెస్ట్ నెంబర్ 3 డిజిట్స్, లార్జెస్ట్ నెంబర్ 4 డిజిట్స్, లార్జెస్ట్ నెంబర్ 5 డిజిట్స్ ఉన్నప్పుడు ఆ మోడల్ మనము ఫాలో కావాలి. ఓకేనా. నౌ విల్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఫైండ్ ద లీస్ట్ 5 డిజిట్ నెంబర్. ఈ క్వశ్చన్ యొక్క ఎక్స్టెన్షన్, ఫైండ్ ద లీస్ట్ 5 డిజిట్ నెంబర్. Find the least 5 digit number when it is divided by 777 leaves remainder 9. చూడండి, సేమ్ క్వశ్చన్ మళ్ళీ. ఓకే, సేమ్ సొల్యూషనే కదా. లాస్ట్లో అడిషనల్ పాయింట్, ఇంతకుముందు ఎలా చేసాం, రిమైండర్ ఇచ్చినప్పుడు యాడ్ చేసాం కదా, ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజరే చేయాలి. ఏమి, లీస్ట్ నెంబర్ ఇన్ 5 డిజిట్స్ తీసుకోవాలి. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఇన్ 5 డిజిట్స్, 10,000. సో దేంతో డివిజిబుల్ చేయాలి, 777తో డివైడ్ చేయాలి. డివైడ్ చేసాం, ఇంతకుముందు మనము ఎంత వచ్చింది రిమైండర్ మనకు, సో 676 రిమైండర్ వచ్చింది. మళ్ళీ అదే మెథడ్ మళ్ళీ చేయాలి మనము. సో వీటి యొక్క డిఫరెన్స్ యాడ్ చేస్తే ఎగ్జాక్ట్ డివిజిబుల్ నెంబర్ వస్తుంది, అవునా. సో ఏంటప్పుడు 10,000 ప్లస్ వీటి యొక్క డిఫరెన్స్ 777 మైనస్ 676 చేస్తే ఎగ్జాక్ట్ డివిజిబుల్ నెంబర్ వస్తుంది. కానీ మనకు రిమైండరు 9 అని క్వశ్చన్లో ఉంది కాబట్టి +9 చేయాలి, అక్కడ వరకు చేసి +9 చేయాలి. దట్ ఈస్ ద నంబర్. ఓకేనా. ఇంతకుముందు 10,000, సో 101 వచ్చింది +9, అవునా. ఈ 9 యాడ్ చేస్తున్నాం, రిమైండర్ 9 అన్నాడు కాబట్టి 10,110. సో దిస్ ఈజ్ ద లీస్ట్ నెంబర్ ఇన్ 5 డిజిట్స్. దిస్ ఈజ్ ద లీస్ట్ నెంబర్ ఇన్ 5 digits when it is divided by 777 leaves remainder 9. కాబట్టి రిమైండర్ 9 అన్నప్పుడు +9 చేయాలి. రిమైండర్ 7 అడిగితే +7, రిమైండర్ 3 అడిగితే +3. అక్కడ వరకు సేమ్ ప్రొసీజర్ చేయాలి. ప్రీవియస్ క్వశ్చన్ ఎలా చేసామో అదే ప్రొసీజర్ అక్కడ వరకు చేసి ఏం చేయాలి, లాస్ట్లో రిమైండర్ 9 అన్నాడు కాబట్టి సో +9 చేయాలి. అర్థమవుతుంది కదా. ఇక్కడ లీస్ట్ నెంబర్ ఇన్ 5 digits అన్నాం. ఒకవేళ లీస్ట్ నెంబర్ ఇన్ 4 digits అడిగినా, లీస్ట్ నెంబర్ ఇన్ 6 digits అడిగినా, లీస్ట్ నెంబర్ ఇన్ 5 digits అడిగినా ఇదే మెథడే మనం ఫాలో అవుతాం. అర్థమైందా. సబ్ట్రాక్ట్ చేయకూడదు, రిమైండర్ని ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయకూడదు. డిఫరెన్స్ ఆఫ్ డివైజర్ అండ్ రిమైండర్ యాడ్ చేస్తే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ నెంబర్ వస్తుంది. మళ్ళీ రిమైండర్ అడిగితే ప్లస్ ఎంత రిమైండర్ అడిగాడో అది యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. నౌ విల్ గో ఫర్ సో నెక్స్ట్ క్వశ్చన్. విల్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ డిస్కస్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ కీ నోట్ కూడా మీకు డిస్కస్ చేయాలి. ఓకే, సో ఏంటా ఇంపార్టెంట్ కీ నోట్ అన్నది ఒకసారి మనం చూద్దాం. సో వాట్ ఈస్ దట్ ఇంపార్టెంట్ కీ నోట్. సపోజ్ లెట్ ఇట్ బి ఎనీ 2 రేషనల్ నంబర్స్, we can insert the number of rational numbers between 2 rational numbers it is. Okay, that is the point. So ఏంటా పాయింట్ అనేది క్లియర్గా చూడండి. సపోజ్ see here, let it be any 2 rational numbers a by b, c by d. Any 2 rational numbers. So any 2 rational numbers a by b and c by d it is. Okay, p by q forms కదా రేషనల్ నెంబర్ అంటే. ఇక్కడ 2 రేషనల్ నెంబర్స్ అనుకుంటున్నా. సపోజ్ a by b is less than c by d అనుకుంటున్నా. a by b is less than c by d. What is the number? What is the rational number between these 2 rational numbers it is?
వాట్ ఈస్ ద రేషనల్ నెంబర్ బిట్వీన్ దీస్ టూ రేషనల్ నెంబర్స్. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఓకే, సో ఏ బై బి కామా సి బై డి. సో వీటి మధ్యలో ఇంకొక రేషనల్ నెంబర్ని ఇన్సర్ట్ చేయాలి మనం, అవునా. సో ఏంటి, న్యూమరేటర్స్ రెండు యాడ్ చేయండి ఏ ప్లస్ సి. సో డినామినేటర్స్ రెండు యాడ్ చేయండి బి ప్లస్ డి. సో దట్ ఈస్ ద నెంబర్, దట్ ఈస్ ద రేషనల్ నెంబర్ లైస్ బిట్వీన్ దీస్ టూ, ఏ బై బి అండ్ సి బై డి. ఓకేనా. చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం మనము. సో టేక్ ఎనీ వన్ ఎగ్జాంపుల్. లెట్ ఇట్ బి సో 2/3 and 3/4 ఇట్ ఈస్. 2/3 and 3/4 చూడండి, ఏది లెస్ దాన్ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ మనకు తెలుసు కదా, కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. మర్చిపోయారా, మనం థర్డ్ వీడియోలోనే ఏమో డిస్కస్ చేసాం కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఒకసారి మీరు కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఒకసారి చూడండి. ఓకే, 2 ఫ్రాక్షన్స్లో ఏది లార్జెస్ట్ ఏది స్మాలెస్ట్ అనేది ఎలా చేయాలో మనం డిస్కస్ చేసాం. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. నౌ డూ క్రాస్ మల్టిప్లికేషన్. సో ఏంటి డూ క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 2 into 4. సో 2 into 4 ఇలా మల్టిప్లై చేయాలి. 2 into 4 ఎంత 8. నౌ 3 into 3 9. సో 3 into 3 9. సో ఇక్కడ లెస్ ఏంటి 8 కదా, 8 అనేది లెస్ కదా. 2 into 4 అంటే దీని నుంచి ఏం చెప్తాము అంటే 2/3 ఈజ్ లెస్ దాన్ సో 3/4 అని చెప్తాం. ఎందుకు 2 into 4 లెస్ వాల్యూ, అవునా. సో ఏది స్మాలర్ వస్తుందో, ఎక్కడి నుంచి స్మాలరు, పాయింట్ నుంచి 2 into 4 అని. సో 2/3 ఈజ్ స్మాలర్ అండ్ 2/3 ఈజ్ లెస్ దాన్ 3/4 అని. ఇప్పుడు వీటి రెండింటి మధ్యలో ఇంకొక రేషనల్ నెంబర్ని మనం ఇన్సర్ట్ చేయాలి. మన రూల్ ప్రకారం ఏం చెప్పాను, సమ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై సమ్ ఆఫ్ డినామినేటర్స్ వేస్తే చాలు ఆ 2 రేషనల్ నెంబర్స్కి మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్ మనకు వస్తుంది. ఇప్పుడు 2/3కి 3/4కు మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్ ఎలా వస్తుంది మనకు అంటే 2/3కి సో 3/4కి మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్. ఏం చెప్తున్నా, న్యూమరేటర్స్ రెండు యాడ్ చేయండి 2 + 3. ఓకేనా, 2 + 3 ఎంత, 2 + 3 యాడ్ చేస్తే 5. సో డినామినేటర్స్ రెండు యాడ్ చేయండి 3 + 4 ఎంత 7. సో 5/7 ఈజ్ ద రేషనల్ నెంబర్ లైస్ బిట్వీన్ 2/3 and 3/4. అవి ఆర్డర్లోనే ఉంటాయి, ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేద్దాం చూడండి. సో 2/3 ఈజ్ లెస్ దాన్ 5/7. సో 5/7 ఈజ్ లెస్ దాన్ 3/4. ఆర్డర్లో ఉన్నాయో లేదో ఒకసారి చూద్దాం. ఓకే చూడండి, ఫస్ట్ ఫ్రాక్షన్ కన్నా సెకండ్ ఫ్రాక్షన్ గ్రేటర్ ఇక్కడ. ఎందుకు, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఫస్ట్ 2 ఫ్రాక్షన్స్ 2/3 5/7, 2 into 7 14 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నా. 2 into 7 14. ఇలా చూస్తే 5 into 3 15. చూడండి గ్రేటర్ కదా, ఇటు చేస్తే 14 ఇటు చేస్తే 15. సో సెకండ్ ఈజ్ గ్రేటర్, సెకండ్ ఫ్రాక్షన్ ఈజ్ గ్రేటర్. ఓకేనా, ఫస్ట్ ఫ్రాక్షన్ కన్నా. ఇప్పుడు సెకండ్ ఫ్రాక్షన్ థర్డ్ ఫ్రాక్షన్ కంపేర్ చేయండి, సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్. 5 into 4 ఏమి 20. సో 20 కన్నా ఇది ఎక్కువ వస్తుంది చూడండి. 3 into 7 21. ఓకేనా, ఆర్డర్లో ఉన్నాయా. సో 5/7 ఈజ్ ద రేషనల్ నెంబర్ బిట్వీన్ 2/3 and 3/4. సో వీటి రెండింటిలో మధ్యలో ఇంకొక రేషనల్ నెంబర్ ఇన్సర్ట్ చేయొచ్చు 2/3కి 5/7కి. అదేవిధంగా 5/7కి 3/4కి మధ్యలో ఇంకొక రేషనల్ నెంబర్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఈ విధంగా ఎన్ని రేషనల్ నెంబర్స్ మనం ఇన్సర్ట్ చేయొచ్చు అంటే 2 రేషనల్ నెంబర్స్ మధ్య ఇన్ఫినిటీ. సో హౌ మెనీ రేషనల్ నెంబర్స్ వీ కెన్ ఇన్సర్ట్ బిట్వీన్ ఎనీ 2 రేషనల్ నెంబర్స్, ఇన్ఫైనైట్ రేషనల్ నెంబర్స్ వీ కెన్ ఇన్సర్ట్. ఇన్ఫైనైట్ రేషనల్ నెంబర్స్ వీ కెన్ ఇన్సర్ట్ బిట్వీన్ ఎనీ 2 రేషనల్ సో నంబర్స్ ఇట్ ఈస్. ఓకేనా. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది మనకు దీని మీద. సో ఆ క్వశ్చన్ ఏంటి అన్నది ఇప్పుడు మనము చూద్దాం. See here what is the question. Insert 3 rational numbers between 3/4 and 5/6. Insert 3 rational numbers between 3/4 and 5/6. చూద్దాం మరి. సో ఏంటి అన్నది 3 rational numbers between 3/4 and 5/6. 3/4 and 5/6. ఇవి చెక్ చేద్దాం ఏది గ్రేటరో. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 18 20. సో దీని నుంచి ఏం చేద్దాం మనము. సో 3/4 ఈజ్ లెస్ దాన్ 5/6 అని, అవునా కదా. ఎందుకు 3 6 18 వస్తుంది, ఇటు చేస్తే 5 4 20 కాబట్టి ఇటు 18 లెస్ కదా. 3/4 ఈజ్ లెస్ దాన్ 5/6. ఫస్ట్ వీటన్నింటి మధ్యలో ఒక రేషనల్ నెంబర్ని ఇన్సర్ట్ చేద్దాం. ఓకేనా, చూడండి 3/4 ఓకే. సో 5/6 వీటి మధ్యలో ఒక రేషనల్ నెంబర్ ఎలా వస్తుంది. న్యూమరేటర్స్ రెండు యాడ్ చేద్దాం. 3 + 5 ఎంత 8 బై 4 + 6 ఎంత 10. సో 8/10. సో 8/10 అంటే రెండు కూడా 2తో క్యాన్సిల్ అవుతుంది చూడండి. 2 4s 2 5s. సో వాటి మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్ ఏంటి 3/4
కమా ఏమొచ్చింది మనకు 4/5 5/6 అని. అది కరెక్ట్గా ఆర్డర్లో ఉందా లేదా చూడండి ఒకసారి. ఓకే, ఆర్డర్లో ఉందా లేదా ఒకసారి చూద్దామా. సో 3/4 ఈజ్ లెస్ దాన్ 4/5 ఈజ్ లెస్ దాన్ 5/6 అవునా కదా. క్రాస్ మల్టిప్లికేట్ చేయండి. ఫస్ట్ 2 ఫ్రాక్షన్స్ కంపేర్ చేద్దామా. సో 5 3 జా 15, ఇది 15 కన్నా ఎక్కువ, 4 4 జా 16. సెకండ్ ఫ్రాక్షన్ ఈజ్ మోర్ దాన్ ద ఫస్ట్ ఫ్రాక్షన్. ఓకేనా. ఇప్పుడు సెకండ్ థర్డ్ ఫ్రాక్షన్ చూద్దామా. క్రాస్ మల్టిప్లికేషన్ 4 × 6 ఎంత 24, 5 × 5 25. చూడండి, ద థర్డ్ ఫ్రాక్షన్ ఈజ్ మోర్ దాన్ సెకండ్ ఫ్రాక్షన్. ఆర్డర్లో వచ్చాయి లేదా, వాటి మధ్యలో ఒక ఫ్రాక్షన్ మనము ఇన్సర్ట్ చేసాం. బిట్వీన్ 3/4 5/6 వీ ఇన్సర్టెడ్ 1 ఫ్రాక్షన్. ఇప్పుడు ఈ 3 ఫ్రాక్షన్స్ అవునా, వీటి మధ్యలో మళ్ళీ ఒక్కొక్క ఫ్రాక్షన్ చూడండి ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు. 3/4 ఓకే, ఇక్కడ ఒక ఫ్రాక్షన్ ఇన్సర్ట్ చేయొచ్చు. 4/5 ఆల్రెడీ ఇన్సర్ట్ చేసాం. ఓకేనా, ఇక్కడ ఇంకొక ఫ్రాక్షన్ ఇన్సర్ట్ చేస్తాం 5/6. ఎందుకు మనకు వచ్చిన ఏంటి, ఇన్సర్ట్ 3 ఫ్రాక్షన్స్ బిట్వీన్, ఇన్సర్ట్ 3 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3/4 and 5/6. ఇప్పుడు ఒక ఫ్రాక్షన్ ఇన్సర్ట్ చేసాం మనము, ఒక రేషియోని ఇన్సర్ట్ చేసాము, ఒక రేషనల్ నెంబర్ ఇన్సర్ట్ చేసాము. సో వాటి మధ్యలో మళ్ళీ ఇంకొక 2 రేషనల్ నెంబర్స్ చూడండి. 3/4కి 4/5కి మధ్యలో ఏం చేయాలి, న్యూమరేటర్స్ 2 యాడ్ చేయండి. 3 + 4 ఎంత 7, బై డినామినేటర్స్ 2 యాడ్ చేయండి. 4 + 5 9. ఓకేనా, ఇక్కడ ఒక ఫ్రాక్షన్ వచ్చింది. సో వీటన్నింటి మధ్యలో ఒక ఫ్రాక్షన్ 4 + 5 ఎంత 9. ఓకేనా, 5 + 6 ఎంత 11, 9/11. ఇవి కూడా ఖచ్చితంగా ఆర్డర్లో ఉంటాయి. చూద్దామా ఆర్డర్లో ఉన్నాయో లేదో. సో 3/4 లెస్ దాన్ 7/9 లెస్ దాన్ 4/5 లెస్ దాన్ 9/11. సో లెస్ దాన్ 5/6. ఖచ్చితంగా ఆర్డర్లో ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఫస్ట్ ఫ్రాక్షన్ కన్నా సెకండ్ గ్రేటర్, సెకండ్ కన్నా థర్డ్ గ్రేటర్, థర్డ్ కన్నా ఫోర్త్ గ్రేటర్, ఫోర్త్ కన్నా ఫిఫ్త్ గ్రేటర్. ఆర్డర్లో ఉన్నాయో లేదో చూద్దాం. ఫస్ట్ 2 ఫ్రాక్షన్స్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3 × 9 ఎంత 27. అవునా, 27 కన్నా ఇది ఎక్కువ వస్తుంది. 7 4 జా 28. సరిపోయిందా. ఫస్ట్ 2 ఫ్రాక్షన్స్ ఆర్డర్లో ఉన్నాయా. సో సెకండ్ థర్డ్ ఫ్రాక్షన్ చూడండి. సెకండ్ థర్డ్ ఫ్రాక్షన్ 7 × 5 35. క్రాస్ మల్టిప్లికేషన్ 35 కన్నా ఇది ఎక్కువ వస్తుంది. 4 9 జా 36 వచ్చింది. ఓ సెకండ్ అండ్ థర్డ్ ఆర్ ఇస్ ఇన్ ఆర్డర్. థర్డ్ ఫోర్త్ చూద్దామా. అంటే థర్డ్ ఫోర్త్ అంటే 4/5 9/11. డూ క్రాస్ మల్టిప్లికేషన్ 4 × 11 44. 44 కన్నా ఇది ఎక్కువ వస్తుంది. 9 × 5 45. సో దే ఆల్సో ఇన్ ఆర్డర్. లాస్ట్ 2 ఫ్రాక్షన్స్ ఇప్పుడు చూద్దాం. 9 × 6 54. 54 కన్నా ఇది ఎక్కువ వస్తుంది. 5 × 55. ఆర్డర్లో వచ్చిందా లేదా. సో వీ ఇన్సర్టెడ్ ద 3 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3/4 and 5/6. సో ఏంటి ఆ రేషనల్ నెంబర్స్, ఈ 3 రేషనల్ నెంబర్స్ మనము ఇన్సర్ట్ చేస్తాం. సో అర్థమైంది కదా. ఇలా ఎన్ని రేషనల్ నెంబర్స్ ఇన్సర్ట్ చేయొచ్చు మనం. వీటి మధ్యలో మళ్ళీ ఒక్కొక్క రేషనల్ నెంబర్ ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఫస్ట్ రెండింటి మధ్య ఒకటి, సెకండ్ థర్డ్ మీద ఒకటి మధ్యలో ఒకటి, థర్డ్ ఫోర్త్ మధ్యలో ఒకటి, ఫోర్త్ ఫిఫ్త్ మధ్యలో ఒకటి. ఇలా ఎన్ని రేషనల్ నెంబర్స్ మనం ఇన్సర్ట్ చేయొచ్చు అంటే ఇన్ఫైనైట్ రేషనల్ నెంబర్స్ వీ కెన్ ఇన్సర్ట్ బిట్వీన్ ఎనీ 2 రేషనల్ నంబర్స్ అని. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దే ఆర్ ఇన్ ఆర్డర్ ఇట్ ఈస్. ఓకే, అవన్నీ కూడా ఇన్సర్ట్ చేసి చూస్తే మనకు అన్ని ఆర్డర్లో మనకు వస్తున్నాయి. ఓకే, సో విల్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. So go for next question. So question number 7 it is. Okay, question number 7. If the sum of the digits of any number between 100 and 1000 be subtracted from the number, by what number is the result divisible? చూడండి క్వశ్చన్ ఏంటో. If the sum of the digits of any number between 100 and 1000 be subtracted from the number, by what number is the result divisible? Okay, that is our question number 7. చూడండి ఆ రిజల్ట్ ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి అన్నది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి. ఓకే, చాలా పెద్ద కాన్సెప్ట్ ఇది, కేర్ఫుల్గా వినండి అమ్మా. సో ఏం చెప్తున్నాడు మనకు అంటే, ఏదైనా నంబర్ 1000కి 100కి 1000కి మధ్యలో ఏదైనా నంబర్ తీసుకుంటే ఆ నంబర్లో నుంచి ఆ నంబర్ యొక్క డిజిట్స్ సమ్ సబ్ట్రాక్ట్ చేస్తే, చూడండి ఆ నంబర్లో నుంచి ఏం సబ్ట్రాక్ట్ చేయాలి, ఆ డిజిట్స్ ఉంటాయి కదా, 3 డిజిట్ నెంబర్ కదా, 3 డిజిట్ నెంబర్ డిజిట్స్ సమ్ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే నంబరు, ఒక నంబర్లో నుంచి ఆ నంబర్ యొక్క డిజిట్స్ సమ్ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే నంబరు దేనిచే డివిజిబుల్ అవుతుంది అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఓకేనా.
ఇక్కడ చాలా పెద్ద కాన్సెప్ట్ ఉంది, క్లియర్గా వినండి, నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ 3 డిజిట్ నెంబర్ అడిగాడు, 100, 1000, బిట్వీన్ 100 and 1000. సపోజ్ 2 డిజిట్ నెంబర్ చూద్దాం, 3 డిజిట్ నెంబర్ చూద్దాం, 4 డిజిట్ నెంబర్ చూద్దాం. ఏ నెంబర్ తీసినా కూడా డివిజిబుల్ బై ఏంటి అన్నది మనకు క్లియర్గా సో ఐడియా వస్తుంది. ఓకే, చూడండి మరి. ఫస్ట్ ఐ విల్ కన్సిడర్ ద 2 డిజిట్ నెంబర్. First I will consider the 2 digit number here. Any 2 digit number. Any 2 digit number. ఏంటి అన్నది మనం చూద్దాం. సో ఏంటి కాన్సెప్ట్, ఏదైనా 2 digit నెంబర్ తీసుకున్నాం. సపోజ్ లెట్ ఇట్ బి 37. దాంట్లో నుంచి ఆ నెంబర్లో నుంచి ఏది లెస్ చేయాలా, డిజిట్స్ యొక్క సమ్ లెస్ చేయాలా. డిజిట్స్ సమ్, ఏం డిజిట్ సమ్ అంటే 3 + 7. అంతేనా, డిజిట్ సమ్ అంటే ఏంటి, 3 + 7. ఓకే, డిజిట్ సమ్ అంటే 3 + 7. ఒక నంబర్లో నుంచి ఆ నంబర్ యొక్క డిజిట్స్ సమ్ మైనస్ చేస్తే, అంటే 37 నంబర్ అనుకుంటే డిజిట్ సమ్ 10, సో ఎంత, 27. ఓకేనా. ఇంకొక నంబర్ ఏదైనా తీసుకొని చూద్దాం. లెట్ ఇట్ బి 24. ఒక నంబర్, ఆ 24లో నుంచి ఏది లెస్ చేయాలి మనము, డిజిట్స్ యొక్క సమ్ లెస్ చేయాలి, అంటే 2 + 4. సో 24 మైనస్ 2 + 4 ఎంత, 6. -6 లెస్ చేస్తే 18. ఏదో ఒక 2 డిజిట్ నెంబర్ ఏదైనా తీసుకొని చూడండి. సపోజ్ లెట్ ఇట్ బి 83 అని అనుకుంటున్నాం. ఆ నెంబర్లో నుంచి ఆ డిజిట్స్ యొక్క సమ్ లెస్ చేయండి. డిజిట్ సమ్ ఎంత, 8 + 3. ఓకే, సో 83లో నుంచి డిజిట్ సమ్ 11 మైనస్ చేస్తే, అవునా, 3 - 1 2, 8 - 1 7, 72. ఇంకొక నెంబర్ ఏదైనా తీసుకొని చూద్దాం. లెట్ ఇట్ బి 57, 58, ఏదైనా నెంబర్ తీసుకోండి. డిజిట్స్ యొక్క సమ్ అంటే 5 + 8. సో 58లో నుంచి డిజిట్స్ యొక్క సమ్ మైనస్ చేస్తున్నా 11. 5 + 8 ఎంత, 13. 13 లెస్ చేస్తే ఏమొస్తుంది, 8 - 3 5, 5 - 1 4. సో ఏదైనా 2 డిజిట్ నెంబర్లో నుంచి ఆ డిజిట్స్ యొక్క సమ్ మైనస్ చేస్తే వచ్చే వాల్యూ మీరు గమనిస్తే, సో దేనిచే డివిజిబుల్ అవుతుంది చూడండి, ఇక్కడ డివిజిబుల్ బై 9. చూడండి, 27 అనేది 9th డివిజిబుల్ అవుతుందా, 18 అనేది 9th డివిజిబుల్ అవుతుందా, 72 అనేది 9th డివిజిబుల్ అవుతుందా, 45 అనేది 9th డివిజిబుల్ అవుతుందా. సో టేక్ ఎనీ 2 digit number. So from that number, if its digits sum is subtracted, the result is always divisible by 9. Okay na. Similar way, we consider the 3 digit number now. సో ఏదైనా 3 digit నెంబర్లో నుంచి ఆ డిజిట్స్ యొక్క సమ్ సబ్ట్రాక్ట్ చేస్తే, ఓకే, సో 3 digit నెంబర్ నౌ. Three digit number. సో టేక్ ఎనీ 3 digit నెంబర్ ఏదైనా తీసుకుంటున్నా. సపోజ్ లెట్ ఇట్ బి 234. సో 234 నుంచి ఏది లెస్ చేయాలి, డిజిట్స్ యొక్క సమ్ అంటే 2 + 3 + 4. సో 234లో నుంచి డిజిట్స్ యొక్క సమ్ అంటే ఎంత, 2 + 3 5 + 4 9 అని. సో 9 లెస్ చేస్తే, అవునా, 9 లెస్ చేయండి, 14 - 9 5, 225. చూడండి, 225 అనేది 9th డివిజిబుల్ అవుతుందా లేదా. ఎలా చెప్పచ్చు 225 9th డివిజిబుల్ అవుతుందా లేదా, మనం ఆల్రెడీ డివిజిబిలిటీ టెస్ట్ మనం డిస్కస్ చేసాం. డివైడ్ చేయకుండానే ఆ నెంబర్ 9th డివిజిబుల్ అవుతుందా లేదా అని. ఎలా, డిజిట్స్ యొక్క సమ్, డిజిట్స్ యొక్క సమ్ 9th డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం 9th. ఇప్పుడు 225లో 2 + 5 ఎంత, 2 + 2 4, 4 + 5 9. సో డిజిట్ సమ్ 9th డివిజిబుల్ అవుతుంది, ఆ నెంబర్ మొత్తం మనకు 9th డివిజిబుల్ అయిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ స్ట్రాటజీనే. 2 digit నెంబర్కి నంబర్లో నుంచి డిజిట్ సమ్ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ 9తో ఎలా డివిజిబుల్ అవుతుందో 3 digit నెంబర్ కూడా. సో 3 digit నెంబర్లో నుంచి ఆ డిజిట్స్ యొక్క సమ్ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే రిజల్టెంట్ ఎగ్జాక్ట్లీ 9తోనే డివిజిబుల్ అవుతుంది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనము. సపోజ్ లెట్ ఇట్ బి 576. సో ఆ డిజిట్స్ యొక్క సమ్ 5 + 7 + 6 ఇట్ ఈస్. ఓకే, 576లో నుంచి సో ఎంత లెస్ చేయాలి, 5 6 యాడ్ 5 + 7 ఎంత, 12, 12 + 6 ఎంత, సో 18. అవునా, 12 18 లెస్ చేసేస్తే డిజిట్స్ యొక్క సమ్ లెస్ చేస్తే చూడండి, 16 -
8. సో 8, 6 minus 1, 5, 555 అని వచ్చింది. 555 కూడా మీరు చూడండి డిజిట్ సమ్ చూడండి, 5 + 5 + 8 ఎంత 18. 18 అనేది 9th డిజిబుల్ అవుతుంది కదా, డిజిట్ సమ్ 9th డిజిబుల్ అయితే ఆ నెంబర్ 9th డిజిబుల్ అయిపోయింది. ఇంకొక నెంబర్ ఏదైనా జిగ్జాగ్ ఏదైనా తీసుకొని పర్లేదు, సపోజ్ 896 అని తీసుకుంటున్నా. సో డిజిట్స్ యొక్క సమ్ అంటే 8 + 9 + 6 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకే, 896లో నుంచి డిజిట్స్ యొక్క సమ్ ఎంత, 8 + 9 17 + 6 ఎంత 23. అవునా కదా. సో 23 లెస్ చేసేస్తే 6 - 3 3, 9 - 2 7. ఓకే, 873 అని. సో 873 అనేది 9th డిజిబుల్ అవుతుందో లేదు చూడండి, డిజిట్ సమ్ యాడ్ చేయండి. 8 7 15 + 3 18. సో డిజిట్ సమ్ 18 కాబట్టి 9th ఎగ్జాక్ట్లీ డిజిబుల్ అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఏదైనా 3 డిజిట్ నెంబర్ తీసుకుంటే ఆ 3 డిజిట్ నెంబర్లో నుంచి కూడా డిజిట్స్ యొక్క సమ్ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే వాల్యూ సో 9th ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకొని చూడండి, లెట్ ఇట్ బి సో 497. సో డిజిట్స్ యొక్క సమ్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, 4 + 9 + 7 ఇట్ ఈస్. ఓకే, 497 మైనస్ డిజిట్ సమ్ ఎంత, 4 + 9 13 + 7 20. సో 20 మైనస్ చేసేస్తే ఎంత వస్తుంది మనకు, 477. 477 డిజిట్ సమ్ చూడండి, 4 + 7 11 + 7 మళ్ళీ 18 వచ్చింది. సో డిజిట్ సమ్ 18 కాబట్టి ఆ నెంబర్ ఖచ్చితంగా మనకు 9తో డివిజిబుల్ అయిపోతుంది. కాబట్టి 2 డిజిట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9, సేమ్ కండిషన్. 3 డిజిట్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 9. నంబర్లో నుంచి డిజిట్స్ యొక్క సమ్ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ 2 డిజిట్ నెంబర్ అయినా 3 డిజిట్ నెంబర్ అయినా దట్ రిజల్ట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 9. సో ఇవన్నీ కూడా ఈ నెంబర్స్ అన్నీ కూడా మనకు సో దేంతో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతున్నాయంటే 9తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతున్నాయి. సో ఓన్లీ 3 డిజిట్ నెంబరే కాదు, సో టేక్ ఎనీ 4 డిజిట్ నెంబర్ ఆల్సో. లెట్ ఇట్ బి యూ టేక్ ఎనీ 4 డిజిట్ నెంబర్ ఆల్సో. The same result here followed. Okay na? Suppose let it be so 4 digit number. సో నంబర్లో నుంచి డిజిట్స్ యొక్క సమ్ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే వాల్యూ, నంబర్లో నుంచి ఆ నంబర్ యొక్క డిజిట్ సమ్ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే వాల్యూ 2 డిజిట్ నెంబర్ అయినా 3 డిజిట్ నెంబర్ అయినా సో 9తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయిపోయింది. ఇప్పుడు 4 డిజిట్ నెంబర్ చూస్తున్నాం. సో ఓకే, సపోజ్ 1 2 3 4 అని తీసుకుంటున్నా. దాని యొక్క డిజిట్స్ సమ్ ఏంటి, 1 + 2 + 3 + 4 అని. లెస్ చేస్తే వచ్చే రిజల్ట్ అవునా. సో 1 2 3 4 మైనస్ యాడ్ చేస్తే 1 + 2 3, 3 + 3 6 + 4 10. 10 లెస్ చేస్తే ఏమొస్తుందమ్మా, 1 2 2 4 వచ్చింది. సో 1 2 2 4 9తో డిజిబుల్ అవుతుంది లేదా, డిజిట్ సమ్ చూడండి, 1 + 2 3, 3 + 2 5, 5 + 4 9. సో డిజిట్ సమ్ మనకు 9 వచ్చింది కాబట్టి ఖచ్చితంగా 9తో. సో 4 డిజిట్ నెంబర్ కూడా ఆ రిజల్ట్ సాటిస్ఫై అవుతుంది. అంటే ఏంటి ఆ రిజల్ట్, ఇఫ్ ద డిజిట్స్ సమ్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద నంబర్, ఇఫ్ ద డిజిట్స్ సమ్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద నంబర్ ద రిజల్ట్ ఈజ్ డివిజబుల్ బై 9. So it is applicable for 2 digit number, 3 digit number, 4 digit number, 5 digit number, 6 digit number. So any digit number you can take, that result is always divisible by 9 అన్నది మనకు ప్రూవ్ అయిపోయింది. సో ఇంకా 4 digit number ఇంకా ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. Let it be 8 5 7 6. Take the sum of the digits, it is 8 + 5 + 7 + 6 it is. ఓకేనా. సో 8 5 7 6లో నుంచి డిజిట్స్ యొక్క సమ్ ఎంత, 8 + 5 13 + 7 20, 26 లెస్ చేస్తున్నా. 26 లెస్ చేస్తే 6 - 6 0, 7 - 2 5. ఓకే, సో 8 5 8550, 8550 డిజిట్స్ యొక్క సమ్ చూడండి. సో 8 + 5 13 + 5 18, 18 + 0 18. సో డిజిట్ సమ్ 18 వచ్చింది. సో 18 ఈజ్ డివిజిబుల్ బై 9. అంటే ద రిజల్ట్ ఈజ్ డివిజిబుల్ బై 9 ఇట్ ఈస్. లెట్ ఇట్ బి టేక్ వన్ మోర్ నంబర్ ఇట్ ఈస్. ఇంకొక నెంబర్ ఏదైనా తీసుకుంటున్నా. సో 357 సో 11 ఏదో ఒక నెంబర్ 9. సో 9. నౌ టేక్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్, 3 + 5 + 7 + 9 ఇట్ ఈస్. ఓకేనా. సో 3 5 7లో నుంచి డిజిట్స్ సమ్ ఎంత, 3 + 5 సో 8 8 + 7 15, 15 ఒక 9 24.
సో 24 లెస్ చేస్తే 9 - 4 5, 7 - 2 5, సో 3 5. సో 3 5 5 5 అన్నది 9తో డివిజిబుల్ అవుతుందో లేదా డిజిట్ సమ్ చూడండి. 3 + 5 ఎంత 8, 8 + 5 13, 13 + 5 మళ్ళీ 18 వచ్చింది. సో 18 is divisible by 9. Digit sum is 18, 18 is divisible by 9. So that entire number is divisible by 9. అవునా కదా? సో టేక్ ఎనీ 4 digit నెంబర్, ఇలా 4 digit నెంబర్ను కూడా మనం తీసుకొని డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్లీ మనకు డివిజిబుల్ అవుతుంది. ఇంకో నెంబర్ ఏదైనా చూద్దామా? 7 6 5, సో 4. సో మైనస్ 7 + 6 + 5 + 4. ఓకే, సో 7 6 5 4లో నుంచి డిజిట్ సమ్ ఎంత? 7 6 13 5 18, 18 + 4 22. అవునా? 7 6 13 + 5 18, 18 + 4 22 లెస్ చేసేస్తే 2 - 2 2, 5 - 2 3. అవునా? 7 6 3 2 వచ్చింది. ఇప్పుడు డిజిట్ సమ్ చూద్దాం. 7 + 6 13 + 3 16 + 2 18 వచ్చింది. డిజిట్ సమ్ 18. సో డిజిట్ సమ్ 9తో డివిజిబుల్ అయిపోతుంది కాబట్టి సో దిస్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్. అంటే కామన్గా మనకు తెలుస్తున్నది ఏంటి ఇక్కడ కూడా? సో ఇఫ్ ఎనీ 4 digit number, okay, if it digit sum is subtracted from the 4 digit number, if the digit sum is subtracted from the 4 digit number, the result is always divisible by 9. Always divisible by 9 it is. So if you take any 2 digit number, if you take any 3 digit number, if you take any 4 digit number, okay, so digits sum is subtracted from the number, digit sum is subtracted from the number, the result is always divisible by 9 it is. ఓకేనా? నాట్ ఓన్లీ 4 digit, ఏ డిజిట్ నెంబర్ అయినా, ఎన్ని డిజిట్ నెంబర్ అయినా తీసుకోండి, ఆ నెంబర్లో నుంచి ఆ డిజిట్స్ యొక్క సమ్ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే రిజల్టెంట్ ఎప్పుడు కూడా సో డివిజిబుల్ బై 9. కాబట్టి మనకు వచ్చిన యొక్క ఆన్సర్ ఏంటి? ఇఫ్ ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఎనీ నెంబర్ బిట్వీన్ 100 and 1000 బీ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద నెంబర్. ఓకే, నెంబర్లో నుంచి 100కి 1000కి మధ్యలో, ఇప్పుడు 3 digit నెంబరే కదా అవన్నీ కూడా. బిట్వీన్ 100 and 300 అంటే సో 3 digit నెంబర్ చెక్ చేసాం. 3 digit కదా మనం, 2 digit చేసాం, 4 digit కూడా చేసాం. డిజిట్స్ సమ్ నెంబర్లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ ఖచ్చితంగా దేంతో డివిజిబుల్ అవుతుంది? ద రిజల్ట్ ఈజ్ డివిజిబుల్ బై 9 అన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇంతటితో నేను సో ఈ క్లాస్ ఎండ్ చేస్తున్నా. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకా ఇలాంటి అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ క్లాస్లో అవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో అర్థమైంది కదా క్లాసు కంప్లీట్గా మీకు? సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. నోట్బుక్లో అందరూ నోట్ చేసుకున్నారు కదా, నోట్ చేసుకొని నోట్బుక్ను ఒక 2 times అయినా మీరు కనీసం వర్కౌట్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే వాటి మీద మీకు కమాండ్ వస్తుంది. ఒక్కసారి చూసేసి వదిలేస్తే ఎప్పటికీ ఎవ్వరికీ గుర్తుండదమ్మా. అవునా? అట్లీస్ట్ 2 times 3 times మీరు ఆ నోట్బుక్ను మళ్ళీ రెఫర్ చేసుకోవాలి. ఒకవేళ నోట్బుక్లో ఉన్న కాన్సెప్ట్ ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ ఏం చేస్తారు? వీడియోను ప్లే బ్యాక్ చేసి, అవునా, మీ దగ్గర రికార్డెడ్ వీడియో ఉంటుంది కదా, ఆ రికార్డెడ్ వీడియోని మీరు ఏం చేస్తారు? ఆ రికార్డెడ్ క్లాస్ని మీరు ప్లే బ్యాక్ చేసి ఆ కాన్సెప్ట్ ఏంటి మళ్ళీ మీరు అర్థం చేసుకోండి. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ డైరెక్ట్గా నాకు మీరు కాల్ చేయండి. అక్కడ నంబర్ కనబడుతుంది కదా, ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే నాకు అపాయింట్మెంట్ ఇస్తారు. ఓకే, సో అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు నేను మీకు టైమింగ్ చెప్తాను, ఏ టైమింగ్ ఏంటి అనేది. ఆ టైమింగ్లో నేను కాల్ చేస్తాను. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేస్తాను. ఓకే, దీని మీద వర్క్షీట్ కూడా మీకు పంపిస్తాను. వర్క్షీట్ మీద ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీరు వర్కౌట్ చేయండి. ఓకే, సో వర్క్షీట్లో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కాల్ చేయండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ.